దేవుడు తను ఎన్నుకొని ఏర్పరచుకున్న తన స్వాస్థ్యం గురించి ఆలోచించినప్పుడు ఆయన ఒక్కొక్కరి గురించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి గురించి చాలా డీటెయిల్డ్ ప్లాన్ కలిగి, చాలా స్పెసిఫిక్ ప్లాన్ కలిగి ఉన్నాడు. అదంతా కూడా నీవు వినడానికి సిద్ధంగా ఉంటే నీకు వినిపింపచేసే దేవాతి దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున దేవుని యొక్క వాక్యం వింటున్న మనము, ప్రభువా మీరు నా కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు? దేవుడు అంటూ ఉన్నాడు, ఇంటికే నేను నిన్ను పరిమితం చెయ్యను, నీ పరివారానికే నేను నిన్ను పరిమితం చేయను, నీ తండ్రి ఇంటికే నేను నిన్ను పరిమితం చేయను, నీ బంధువుల ఇంటికి మాత్రమే నీవు పరిమితము కావు. నీవు దేశానికి వెళ్ళాలి, నువ్వు దేశానికి వెళ్ళాలి. ఏ దేశానికి వెళ్ళాలి ప్రభువా? నేను చూపిస్తా కదా, బయలుదేరు. మొదట నీవు బయటికి రా. We need to come out if we really need to reach out to the land that God shiveth towards his children. తన బిడలకు తాను నిర్దేశించి ఉద్దేశించిన ఆ యొక్క స్థలమును, చోటును, దేశమును దేవుడు చూపించాలని అనుకుంటే మొదట తన బిడ్డలు దేవుడు ఏదైతే వదలమని చెప్పాడో వాటిని విడిచిపెట్టాలి.